వేరే మతాల్లో మనం చూడగలుగుతాం. కానీ ఈ యేసు ప్రభువులో మనము ఆ కుల వివక్ష, మనుషుల మధ్య భేదాన్ని మనం చూడము. చూడండి ఇక్కడ, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఇక్కడ యేసు ప్రభువుని చూడండి. ఈ దేవుడు కేవలం యూదులకో, ఈ దేవుడు కేవలం రోమీలకో, ఈ యొక్క దేవుడు కేవలం గ్రీసు దేశస్తులకో కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంబంధించినటువంటి దేవుడు. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. క్రైస్తవ్యము అనేటువంటిది మతము కాదు, కానీ ఇది ఒక మార్గము. ఏమి మార్గము? ఈ మార్గంలో మనం వెళ్తే మనం రక్షించబడతాం. ఈ మార్గంలో మనం వెళ్తే మన చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో చాలామంది ఈ రోజున క్రైస్తవ్యాన్ని మతానికి అంటగడుతూ మత మార్పిడి అంటూ రకరకాలైనటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. కానీ ఇది మతాన్ని మార్చేది కాదు, హృదయాల్ని మార్చేది, మనసులను మార్చేటువంటిది ఈ క్రైస్తవ్యం. చూడండి, ఎంతోమంది కరుడు కట్టినటువంటి దొంగలు, ఎంతోమంది వ్యభిచారులు, ఎంతోమంది మరి హత్యలు చేసినటువంటి వారు, ఎంతోమంది కఠినులు, ఎంతోమంది మోసపూరితమైనటువంటి చీకటి జీవితాలు జీవించేటువంటి వారు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చి వారు పరిశుద్ధులుగా, పవిత్రులుగా అయినట్లుగా వారి సాక్ష్యాల ద్వారా మనం వింటూ ఉన్నాం. సో క్రైస్తవ్యము హృదయాలను మార్చేది తప్ప మతం మార్చేటువంటిది కాదు. చూడండి, యేసు ప్రభువు ఎవరికి కనపరుచుకున్నాడే అంటే గొర్రెల కాపర్లకు కనపరుచుకున్నాడు. మనం చాలా సందర్భాల్లో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో నిరాశ, నిస్పృహలోనికి మనం వెళ్తూ ఉంటాం. అయ్యో, నేను పేదవాడిని కదా, నేను పెద్దగా చదువుకోలేదు కదా, నాకు దగ్గర డబ్బు లేదు కదా, నేను చాలా అందంగా ఉండను కదా, నేను పెద్దగా మాటకారిని కాదుగా అని మనలో ఉన్నటువంటి లోపాలను, మనలో ఉన్నటువంటి బలహీనతలను, మనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిస్థితిని బట్టి కృంగుతూ నలిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించగలం. ఎందుకో తెలుసా? ఆయన గొర్రెల కాపర్లకు ఆ సువార్తను దేవదూత ద్వారా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. సో దేవుడికి అందరూ కావాలి. ఈ యేసు ప్రభు వారి అందరినీ సమానంగా చూసేటువంటి దేవుడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. అంటే ఆయన చూసేటువంటి దృష్టికోణం ఎలా ఉంటుందంటే, ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో వారికి ఆయన కనపరుచుకునేటువంటి దేవుడు, ఆయన వారిని హక్కును చేర్చుకునేటువంటి దేవుడు అని చూస్తున్నాం. అంతేగాని ధనవంతులుగా ఉంటే, మనం గర్విష్ఠులుగా ఉన్నంత మాత్రాన ఆయన మనం చేర్చుకోడు. ఆయన దీనుల ఎడల కృప చూపించేటువంటి వాడనే విషయాన్ని ఇక్కడ మనం తేటగా చూడవచ్చు. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆ దేవదూత ఆ గొర్రెల కాపర్లు చెప్పింది. క్రిస్మస్ యొక్క సందేశం కూడా అదేంటో నేను చదువుతాను, చూడండి. అయితే ఆ దూత భయపడకుడి. మొట్టమొదటి మాట మనం చూస్తే దూత వారితో చెప్తున్న మాట అంటే భయపడకండి. ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక కోయిన్సిడెన్స్ బైబిల్లో ఉన్నది ఏంటంటే తెలుసా? ఈ భయపడకుడి అనేటువంటి మాట సుమారు 365 సార్లు రాయబడినట్లుగా మనం చూస్తాం. అంటే మనకు సంవత్సరానికి 365 రోజులు ఉన్నట్టుగానే భయపడకుడి అనేటువంటి పదం కూడా ఈ బైబిల్లో 365 సంవత్సరాలు. అంటే ప్రతిరోజు మనం ధైర్యంగా ఉండటానికి రోజుకొకసారి ఈ భయపడుకునేటువంటి మాట రాయబడిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది కోయిన్సిడెన్షియల్గా జరిగిందని చెప్తున్నాను. చూడండి, మన జీవితంలో అనేక రకాలైనటువంటి భయాలు ఉంటాయి. మనకు అనేకమైనటువంటి విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. అయితే ఈరోజు మనకు ఒక గొప్ప సంతోషాన్ని, ఒక గొప్ప మరి నిరీక్షణను, ఒక గొప్ప విషయాన్ని, ఒక గుడ్ న్యూస్ మనకి ఏమిటాయంటే దేవుడు భయపడద్దు అని చెప్తున్నాడు. 121వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఆ కీర్తనలో చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును. సో గాడ్ ఆయన కేవలం పరలోకంలో కాదు, కానీ ఈ భూమి మీద కూడా మన ప్రక్కనే ఆయన ఉంటాడనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అందుకే యేసేపుతో మరి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఈ దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు, ఈ దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. చూడండి, అక్కడ రాయబడిన మాట 121 కీర్తనలు ఏమంటాడంటే, నీ కుడి పక్కన నీకు నీడగా ఉండును. అంటే ఈ కొండ మీదకి వెళ్తున్న ఆ భయంకరమైనటువంటి ఎండ వలన వారు సొమ్మసిల్లి పడుకోకుండా, వారు ఆ ఎండ బారి నుంచి తప్పించబడటానికి దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీకు నీడగా ఉంటాను, నీ కుడి ప్రక్క నీడగా ఉంటాను. ఈరోజు భౌతికమైనటువంటి ఎండ గురించి మాత్రమే కాదు, కానీ మన జీవితంలో కూడా అలా అనేకమైన సమస్యలు అనేటువంటి ఎండల నుంచి కూడా దేవుడు మనల్ని నీడగా ఉండి ఆయన వాటి నుంచి మనల్ని తప్పించి రక్షించాలనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, ఎండ ఉండదని దేవుడు చెప్పట్లేదు, శ్రమలు ఉండవని చెప్పట్లేదు, ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పట్లేదు,
చెప్పట్లేదు, కానీ ఆ ప్రాబ్లమ్స్లో కూడా దేవుడు మనకు ఆయన పీస్ని, ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడనేటువంటి విషయం ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మీరు భయపడకండి అనే దూత చెప్పిన తర్వాత ఒక ప్రత్యేకమైన మాట చెప్తుంది. చూడండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. 3 విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి గ్రేట్ న్యూస్, రెండవది గ్రేట్ జాయ్, అండ్ ఫర్ ఆల్ పీపుల్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, ఫర్ ఆల్ పీపుల్ అంటే ప్రజలందరికీ, మనం ఏ దేశమైనా, ఏ రంగులో ఉన్నా, మనం ఎలాగున్నా సరే, ప్రజలందరికీ అంటే ఏ జాతి వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈ యొక్క గుడ్ న్యూస్ని తెలియజేయబడుతుంది. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ ద బైబిల్. ఈ బైబిల్ దేవుడికి డిస్క్రిమినేషన్ లేదు. అందుకే వారు చెప్తున్నటువంటి మాట అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సో గ్రేట్ జాయ్. ఏంటి జాయ్ అంటే, మన జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితులు, సందర్భాలు ఉంటాయి. మన జీవితంలో చాలా దుఃఖకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ మన జీవితంలో అన్ని సంతోషాల కంటే ఒక అద్భుతమైన సంతోషము, మహా గొప్ప సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ గాస్పెల్. దేవుడు మన కోసం ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. చూడండి, ఏంటంటే మనకు ఉద్యోగం వస్తే సంతోషం, వివాహం అయితే సంతోషం, బిడ్డలు పుడితే సంతోషం, వారి ప్రయోజకులు అయితే సంతోషం, వారికి కూడా వివాహాలు అయితే సంతోషం, ఓ గృహం కట్టుకుంటే సంతోషం, ఓ చక్కని కారు కొనుక్కుంటే సంతోషం. ఇలా చూడండి, కుటుంబంలో ఉన్న వారందరూ కూడా, అందరి జీవితాల్లో అనేక రకాలైనటువంటి సంతోషాలు ఉంటాయి. కానీ వీటిలన్నిటికంటే పైనున్నటువంటి సంతోషం ఏంటో తెలుసా? when you accept Jesus Christ as your personal savior, because he has born in the Bethlehem. ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. అదే క్రిస్మస్, అదే గొప్ప సంతోషం, అదే గ్రేట్ న్యూస్ ఈరోజు ఆ గొర్రెల కాపరికి తెలియజేశారు. ప్రియదేవుని బిడ్డ, ఈ న్యూస్ నువ్వు ఎన్నో సంవత్సరాలుగా వింటూ ఉండొచ్చు, కానీ ఆ సంతోషకరమైన ఆ సువర్తమానాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదా అనేది నిజమైనటువంటి క్రిస్మస్. ఈ గొర్రెల కాపర్లు విన్నటువంటి ఆ ఒక వార్తను వినేసి విడిచిపెట్టలేదు, కానీ వారు ఏం చేశారో తెలుసా? ఆ గ్రేట్ న్యూస్ని ఏదైతే విన్నారో దాన్ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు దాన్ని క్రియల్లో వారి విశ్వాసాన్ని కనపరిచారు. అందుకే ఈరోజు కూడా వారి గురించి మనము ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ప్రియదేవుని బిడ్డ, మనం ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క గ్రేట్ న్యూస్ని, గ్రేట్ జాయ్ని అక్కడ అందరి ప్రజలకు ఈ సువర్తమానాన్ని తెలియజేస్తున్నది. చూడండి, మనం చూసినట్లయితే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి, 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఒక గొప్ప విషయం మరొకటి ఏమిటంటే, ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులు, ఈ గొర్రెల కాపరులు, లేదా యేసేపు, మరియా, జ్ఞానులు, ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని స్తుతిస్తున్నట్లుగా కాదు, కానీ పరలోకములో ఉన్నటువంటి ఆ దూత, పరలోకం మొత్తము కూడా దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. సో గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ ఇన్ ద హైయెస్ట్. అలాగే పీస్ ఆన్ ఎర్త్. ఇక్కడ చూడండి, దేవునికి మహిమ కలిగింది, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు సమాధానము కలుగును. ఈరోజు ఏ కుటుంబాన్ని చూసినా, ఈరోజు అనేక మంది జీవితాలు కనుక మనం పరికించి చూస్తే, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అసమాధానమే, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏదో ఒక బాధే ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చాలామంది జీవితాల్లో అన్నీ ఉన్నా ఏదో పోగొట్టుకున్నటువంటి వారుగా ఉంటారు. మన జీవితాల్లో చాలా విషయాల్లో వారు ఆర్థికంగా బలంగా ఉన్న, మంచి చదువులున్న, మంచి ఉద్యోగాలున్న, కుటుంబాలు అన్నీ ఉన్నా వారి జీవితంలో సమాధానం ఉండదు. నాకు బాగా గుర్తు, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడు ఇంట్లో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు, కొన్ని రోజుల్లో వాడు బాగా దిగులుగా ఉంటున్నప్పుడు, ఒకరోజు నాకు ఎదురుపడినప్పుడు నేను అడిగాను, ఎలా ఉన్నావు, ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, వాడు చెప్పినంటే, అరే నేను సినిమాకి వెళ్తున్నాను రా. ఎందుకు అంటే, నాకు మనసులో ఏం బాగాలేదు, సినిమాకి వెళ్తే కనీసం ఆ సినిమా సంతోషంగా ఉండొచ్చు,
తీసుకొని సినిమాకి వెళ్తున్నా అన్నాడు. వెళ్ళిపోయాడు వాడు. మరి తర్వాత నేను కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ నాకు ఎదురుపడినప్పుడు నేను అడిగాను, అరే ఎలా ఉన్నావురా అంటే, అరే నేను ఇంకా బాధగానే ఉన్నాను రా అంటున్నాడు. చూడండి, సంతోషం కోసం, సమాధానం కోసం సినిమా థియేటర్కి వెళ్ళాడు, కానీ ఆ సమాధానము పరిపూర్ణం కాలేదు. ఆ సమాధానం అతనికి దొరకలేదు. కేవలము 3 గంటల వినోదం కోసం వెళ్ళాడు. తాత్కాలికంగా అతనికి ఆ సమాధానం, సంతోషం అనేటువంటిది ఉండొచ్చేమో, కానీ అది పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని అది ఇవ్వలేదు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, తనకిష్టమైన ప్రజలకు సమాధానమును. ఈ సమాధానము అనేది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునేది తప్ప ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం పొందుకునేటువంటిది కాదు. నిజంగానే సమాధానం అనేటువంటిది దొరికితే ఎంత ఖర్చైనా మనం అందరం వెళ్ళిపోయి, ఎంత దూరమైనా సరే వెళ్ళి దాన్ని కొనుక్కొని తెచ్చుకునేటువంటి వారమే. కానీ ఈ సమాధానం అనేటువంటిది దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. చూడండి, ఆయన చెప్తున్నటువంటి ఆ క్రిస్మస్ మెసేజ్లో, ఈ యొక్క లూకా రికార్డ్ చేసినటువంటి క్రిస్మస్ మెసేజ్లో ఒక అద్భుతమైన విషయం, దేవదూత పలికినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి వారి, ఈ భూమి మీద ఉన్న వారికి సమాధానమును. ఈరోజు సమాధానం లేకుండా ఎంతమంది జీవిస్తూ ఉన్నారు. చూడండి, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని నేను చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అసలు సమస్యలే రావని నేను చెప్పట్లేదు, కానీ బైబిల్ చెప్పట్లేదు. కానీ ఆ యొక్క మరి సమస్యల్లో, ఆ ప్రాబ్లమ్స్లో కూడా దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్, బట్ దెర్ ఈజ్ ఎ పీస్ ఇన్ అవర్ లైఫ్. సమాధానం అనేటువంటిది సమస్యల్లోనూ కూడా ఓవర్కమ్ చేయగలుగుదు. చూడండి, మీకు ఒక విషయాన్ని నేను చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కూడా చూస్తే, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఏమి తెలియజేస్తున్నాడు? సమాధానం అంట మన హృదయానికి, మన తలంపులకు యేసుక్రీస్తు వలన కావలి కాస్తుంది. చూడండి, కావలి అంటే ఏంటి? కావలి కాయటం అంటే ఏంటి? మనం కనుక ఈ వాచ్మెన్స్ వాళ్ళని చూస్తే వారు కాపలా కాస్తారు. కావలి కాయటం అంటే కాపలా కాయటం. అంటే ఈ వాచ్మెన్స్ ఏం చేస్తారంటే, బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరో కూడా ఆ యొక్క ఆర్గనైజేషన్స్లోకో, లేదంటే వారి గృహాల్లోనికో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీస్లోకో వారు లోపలికి వచ్చి వాళ్ళు నష్టం కలిగించుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కాపలా కాస్తూ ఉంటారు. అంటే మనం ఇక్కడ చూస్తే సమాధానం కూడా మనకు కాపలా కాస్తుందంట. ఎక్కడ కాపలా కాస్తుంది? మన హృదయములకు, తలంపులకు. ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా వాడు ఎలాంటి వాడు అంటే, వాడి యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటి, ఆ మైండ్లో నుంచి వచ్చేటువంటి దాన్ని బట్టే వాడి యొక్క మరి జీవితం అనేది ఉంటుంది. సో ప్రతిదీ కూడా మన హృదయంలో నుంచే వస్తుంది. అసూయ మనలో నుంచే వస్తుంది, ద్వేషము మనలో నుంచే వస్తుంది, మనలో నుంచే పాపపు ఆలోచనలు మన హృదయంలో నుంచి వస్తుంది, మంచి విషయాలు కూడా మన హృదయంలో నుంచి వస్తాయి, ప్రేమ మనలో నుంచి వస్తుంది, మరి మంచి పనులు చేసేటువంటి మనసు ఇక్కడి నుంచే వస్తుంది. సో హార్ట్, ఈ హృదయం అనేటువంటిది కేంద్ర బిందువు ప్రతి మనిషికి కూడా. ఆ మనిషి ఎలాంటి వాడో మనం చెప్పాలి అంటే తన హృదయం నుంచే. కానీ ఈ హృదయంలో అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి హృదయం ఏమైపోతుందో తెలుసా? బాధ, అసమాధానము, కృంగిన స్థితి, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలా అనేక విషయాలతో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఏంటో తెలుసా? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును. సో దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము మన చుట్టూ కావలి కాస్తుంది. బయట నుంచి వచ్చేటువంటి శత్రువైన ఆ యొక్క డిప్రెషన్, యాంగ్జైటీ, ఆ వేదన, సమస్యల నుండి, దాని నుంచి కలిగేటువంటి ఆ పెయిన్ నుంచి మనం విడిపించేది ఏదయ్యా అంటే దేవుని యొక్క సమాధానమే. అందుకే ఒక పాట ఉంటుంది, సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సింహాల బోన్లోనికి సంతోషంగా ఎలా వెళ్తారు? వెళ్ళగలరు. ఇప్పుడు తెలుసా? దేవుని సమాధానము నిన్ను ఏలినప్పుడు, మన జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, మన జీవితంలో అవమానాలు కలుగుతున్నప్పుడు, మన జీవితంలో సమస్య వలయంలో మనం చిక్కుకున్నప్పుడు కూడా మనము సంతోషంగా, సమాధానంగా ఉండగలము. ఎందుకు తెలుసా? అది దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం అయితే అది కావలి కాస్తుంది. మన
ఆ ప్రెమిసిస్ వరకు రాగలదు, కానీ ఆ సమస్య అయినా డిప్రెషన్ అయినా ఏదైనా అది మన హృదయంలో తిష్ట వేసుకోదు. ఎందుకంటే మన హృదయాన్ని కావలి కాసేది సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానం. మళ్ళీ మనం లూకాసు వార్తలోకి వచ్చేద్దాం. చూడండి, ఈ లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇందులో నేను చెప్పబడిన రీతిగా అక్కడ చూడండి, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును. ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆ రోజు యేసు ప్రభు పుట్టినటువంటి రోజులో దేవునికి మహిమ కలిగింది. ప్రజల భూమి మీద ఉన్నటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి మనందరికీ కూడా మరి సమాధానము కలిగినట్లుగా మనం చూడగలం. అయితే ఇక్కడ గొర్రెల కాపల జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నప్పుడు కొన్ని మంచి లక్షణాలు, మనం అలవర్చుకోవలసినటువంటి లక్షణాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ గొర్రెల కాపరులు మనం చూసినట్లయితే వారు చూడండి, 15వ వచనం కనుక చూస్తే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమున వరకు వెళ్ళి చూతుమరండి. ఒకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపుని తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూసిరి. గొర్రెల కాపరులు ఏం చేశారంటే, అయ్యో మనం ఉన్నటువంటి స్థలం నుంచి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యొక్క బాలయేసు దగ్గరకు మనం వెళ్ళాలంటే చాలా మైళ్ళు ఉన్నాయి కదా, ఎందుకులే మనకి ఈ ప్రయాస, మనకు ఖర్చు అవుతుంది, మన గొర్రెలను చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అని వారు అనుకోలే. వారు త్వరగా వెళ్ళి హేరోదు రాజుకు చెప్పబడింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు, వారి గ్రంథాల్లో చూసినటువంటి వారందరికీ కూడా ఈ సువార్త అందించబడింది. కానీ ఆ బాలయేసుని దర్శించుకోలేకపోయారు, ఆ దేవాది దేవుని దర్శించలేకపోయారు, ఆ రాజులకు రాజుగా పుట్టినటువంటి వారిని ఆరాధించలేకపోయారు. కానీ ఈ గొర్రెల కాపర్లు కనుక మనం చూసినట్లయితే వీరు త్వరగా వెళ్ళారు. సో క్రిస్టియానిటీ అంటే కేవలం వినటం మాత్రమే కాదు. ఈరోజు క్రిస్మస్ని మనము ఏదో భౌతికంగా జరుపుకోవటం కాదు, కానీ అంటే మంచి బట్టలు వేసుకొని పిండి వంటలు మనము చేసుకొని వాటిని తింటూ, లేదా మన గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని క్రిస్మస్లో ఆనందంతో సంతోషంతో మనము ఆ పాటలు పాడుతూ నృత్యాలు చేయటం మాత్రమే కాదు. అలా చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? we must experience we can experience the faith. మన విశ్వాసాన్ని we should exercise our faith. అంటే మన విశ్వాసము క్రియలతో కూడినటువంటి విశ్వాసంగా ఉండాలి. జస్ట్ వినేవారుగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. మన విశ్వాసం క్రియలతో కూడినటువంటి విశ్వాసం కూడా. వీళ్ళు ఎప్పుడైతే ఈ దేవదూత యొక్క వారికి ఆ సువర్తమానం తెలియజేసిందో వారు వెంటనే త్వరగా వెళ్ళారంట. అంటే వాళ్ళ యొక్క ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళు డిలే చేయలేదు, లేదా తర్వాత వెళ్దాంలే, ఒక నెలాగి వెళ్దాంలే అనుకోలేదు, వారు త్వరగా వెళ్ళారు. సో గొర్రెల కాపర్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప లక్షణము, ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటంటే, మనము కూడా మన ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయాలి. మన ఫెయిత్ అనేటువంటిది క్రియాపూర్వకంగా ఉండాలి తప్ప అది నార్మల్గా మాత్రం ఉండకూడదు. అందుకే యాకోబు రాసిన పత్రికలో అంటాడు ఆయన, క్రియలు లేని విశ్వాసము మృతము. మన ఫెయిత్ కనుక అది యాక్షన్స్లో లేకపోతే, అది క్రియలతో కూడినటువంటి విశ్వాసం కాకపోతే అది మృతమైన దాంతో సమానమని యాకోబు తెలియజేస్తున్న యాకోబు రాసిన పత్రికలో తెలియజేయబడింది. సో ప్రియదేవుని బిడ్డ, ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే విశ్వాసాన్ని వారు క్రియల్లో కనపరిచారు, త్వరగా వెళ్ళారు. రెండో విషయాన్ని కనుక మనం చూస్తే, మనం 17వ వచనం చూస్తే, వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను సువార్త వినేశాను కదా, నా ఫ్యామిలీ సువార్త వినేసింది, మేము మందిరానికి వెళ్ళిపోతున్నాం, మేము చర్చిలో పాస్టర్ గారికి కానుకలు ఇచ్చేస్తున్నాం, ఆదివారం క్రమం తక్కకుండా మేము మరి మందిరానికి వెళ్ళిపోతున్నాం, మేము ఆరాధన చేసుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం అని అక్కడితో ఆగిపోయేవారే చాలామంది ఉన్నారు తప్ప, ఈరోజు ఇవాంజలిజం చేసేటువంటి క్రిస్టియన్స్గా, ఇవాంజలిజం చేసేటువంటి క్రైస్టియన్ ఫ్యామిలీస్గా మనం లేము. ఈ సువార్తను మనం ఇతరులకు చెప్పాలి. ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారో తెలుసా? ప్రచురం చేశారట. వారు ఏం ప్రచురం చేశారు? వారు విన్న వాటిని, కన్న వాటిని, చూసిన దాన్ని, విన్న దాన్ని
ఇతరులకు ప్రచురం చేశారు. సో మనము కూడా ఇవాంజలిజం చేయాల్సినటువంటి వారు కూడా. ఈ యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని, యేసు ప్రభు యొక్క జన్మానికి కారణాన్ని, యేసు ప్రభు తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును, ఈయన రక్షకుడని, మన పాపంలో నుంచి మనల్ని విమోచించేటువంటి దేవుడని, చీకట్లో బ్రతుకుతున్నటువంటి మనల్ని ఆ డార్క్నెస్లో నుంచి లైట్లోనికి మనల్ని తీసుకొచ్చేటువంటి వాడనే విషయాన్ని మనము ఇతరులకు పంచవలసినటువంటి వారుగా ఉన్నాం. అందుకే బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దీపంని దీపస్తంభం మీద పెట్టాలి కానీ మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు. ఇప్పుడు మనం మంచం కింద లైట్ పెడితే ఆ వెలుగు అది ఎక్కడికి ప్రసరింపదు, తద్వారా ఈ చీకటిని పారద్రోలేదు. కానీ అదే యొక్క దీపాన్ని తీసుకువెళ్ళి దీపస్తంభం మీద పెడితే అక్కడ ఉన్నటువంటి చీకటిని అంతా పారదోలుతుంది. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీ కెన్ ప్రొక్లైమ్ ద సాల్వేషన్ అండ్ ద బర్త్ అండ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. అంటే యేసు యొక్క జనన మరణ పునరుద్ధానాలను మనం ఇతరులకు ప్రచురం చేయవలసినటువంటి వారుగా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఇక్కడ మతాన్ని స్థాపించడం కోసం కాదు, కానీ నరకానికి వెళుతున్నటువంటి, నశించిపోతున్నటువంటి అనేక మందిని రక్షించడం కోసం. సో ఈ గొర్రెల కాపరులో నుంచి మనం మరొక ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారు ఇవాంజలిజం చేశారు, ప్రచురము చేశారు. మూడో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మూడో విషయం వారు ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి ఆరాధించినట్లుగా, దేవుణ్ణి స్తుతించినట్లుగా, దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. చూడండి, మూడో విషయాన్ని మనం చూస్తే ఈ యొక్క 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళరి. సో మొట్టమొదటి క్యారల్స్ బైబిల్లో ఎక్కడ చెప్పబడిందంటే ఇక్కడే. నా చిన్నప్పుడు, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు డిసెంబర్ నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడిని. రీజన్ ఏంటో తెలుసా? క్యారల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ వస్తారు, అందరం కలిసి పాటలు పాడుతూ ఉంటాం, సంతోషంగా గడుపుతాం. కాబట్టి ఆ క్రిస్మస్ నెలలో మేము చాలా దినాలు, మంత్స్ నుంచే ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ఈ క్యారల్స్ గురించే. సో ద ఫస్ట్ క్యారల్స్ దట్ వాజ్ రిటర్న్ ఇన్ ద బైబుల్ ఈజ్ హియర్. ఇక్కడ ఈ లూకా సువార్త ఈ గొర్రెల కాపర్లు మనకు ఈ 20వ వచనంలో మనం చూడగలుగుతాం. చూడండి, వాళ్ళు ఏం చేశారంట? కన్న వాటిని విన్న వాటిని దేవుణ్ణి గ్లోరిఫై చేస్తూ, మహిమపరుస్తూ, స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళరి. వాళ్ళు పాటలు పాడుకుంటూ, అనేక మంది చెప్పుకుంటూ, ప్రచురం చేసుకుంటూ, ఆ సంతోషంతో వాళ్ళు సాగిపోయినట్లు మనం చూస్తాం. సో ప్రియ దేవుని బిడ్డ, గమనిద్దాం. ఈ యొక్క మనం ఈ గొర్రెల కాపరి జీవితంలో నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి మరి విషయాలు మనం నేర్చుకోగలిగాం. అదేంటో తెలుసా? మొదటిది, మన విశ్వాసాన్ని క్రియాపూర్వకమైన విశ్వాసంగా ఉండాలి. రెండోది, మనము ఇవాంజలిజం చేసేవారిగా ఉండాలి. మూడోది, దేవుని గ్లోరిఫై చేసేవారిగా, మనం దేవుని ఆరాధించేసేటి వారిగా మనం ఉండాలి. ఈ క్రిస్మస్లో మనం ఈ విధంగా చేయగలిగిన వారుగా ఉంటే ఈ క్రిస్మస్ నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది. చూడండి, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మరియను చూసినా, యేసేపుని చూసినా, ఇంకా మనం కొంతమంది క్యారెక్టర్స్ మనం చూస్తే, వాళ్ళందరూ కూడా, ఈ జ్ఞానులు చూసినా, ఈ గొర్రెల కాపర్లను చూస్తే, వాళ్ళందరూ కూడా ఈ స్వార్థకు రెస్పాండ్ అయినట్లుగా, యేసు ప్రభు జన్మదినాన్ని వారు రెస్పాండ్ అయినట్లుగా మనం చూస్తాం. వారందరూ విధేయత చూపించినట్లుగా మనం చూస్తాం. కానీ హేరోదు రాజుని మనం చూస్తే, ఆ హేరోదు రాజు పిలిచినటువంటి ఈ శాస్త్రులు, పరిచయులు, మత పెద్దల్ని మనం చూసినట్లయితే, అలాగే ఈ స్థలాన్ని యేసు ప్రభు పుట్టడానికి ఆ పశువుల తొట్లో ఆ పశువులు ఉన్నటువంటి స్థలాన్ని ఇచ్చినటువంటి ఆ ఇంటి ఓనర్ కనుక మనం చూస్తే, వారెక్కడా కూడా దేవుణ్ణి సందర్శించినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, ఈ యొక్క యేసు ప్రభు వారిని ఆరాధించినట్లుగా, వారి జీవితాలు సమర్పించుకున్నట్లుగా మనం చూడం. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి క్రిస్మస్ మనకు ఒక సంతోషకరమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేయటం మాత్రమే కాదు, కానీ మన ముందు ఒక చాయిస్ కూడా పెట్టింది. ఈ లోకరక్షకుడు, ఈ దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు రక్తమాంసములు ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చింది. కారణము మనల్ని రక్షించడం కోసం, మనం పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషాన్ని ఇవ్వటం కోసం, మనకి గౌరవాన్ని తీసుకురావటం కోసం, ఆయన మన మరణం నుంచి తప్పించడం కోసం, ఆయన మనకు తోడుగా ఉండటం కోసం. అయితే ఆయన్నే దేవుడని మన నోటితో ఒప్పుకొని, మన యొక్క ఆయన జనన మరణ పునరుద్ధానాలను మనం విశ్వసించి ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ క్రిస్మస్ యొక్క సంతోషం మన జీవితంలో పరిపూర్ణము కాదు.
మరియా, యేసేపు, ఈ జ్ఞానులు, గొర్రెల కాపరులు వీరందరూ కూడా యేసు ప్రభుని యాక్సెప్ట్ చేశారు. కానీ హేరోదు, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, మత పెద్దలు, అలాగే మనం చూసినట్లయితే ఆ పశువుల ఉండేటువంటి స్థలాన్ని ఆ యేసేపు మరియలకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఓనర్, ఆ యొక్క యజమానుడు, ఇంటి యజమానుడు లేదా ఆ స్థల యజమానుడు మనకు యేసు ప్రభువుని అంగీకరించినట్లుగా మనం చూడము. సో ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ డస్ నాట్ ఓన్లీ గివ్స్ ద సెలబ్రేషన్ బట్ ఇట్ గివ్స్ ఏ టాయ్స్ టు అస్. సో క్రిస్మస్ కేవలం మనకు ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు, కానీ మన ముందు ఒక చాయిస్ కూడా పెట్టింది. అదేమిటంటే యేసు ప్రభువుని మనం అంగీకరిస్తున్నామా లేదా అని. దేవునికి చోటిద్దాం, దేవుని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం, ఆయన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ఆ క్రిస్మస్ ఆనందం మన జీవితంలో, మన కుటుంబాల్లో పరిపూర్ణం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. యెషయమొద్దున మెస్సయ్య చిగురు, ప్రవచనాలన్నీ నెరవేరనేడు. యెషయమొద్దున మెస్సయ్య చిగురు, ప్రవచనాలన్నీ నెరవేరనేడు. గొల్లలు చూచి ముందు ఉల్లసమొందినారు, గొల్లలు చూచి ముందు ఉల్లసమొందినారు. చుక్కను చూచి జ్ఞానులు కానుకలిచ్చినారు. పాప శాపములు తొలగిపోయెను, పాప శాపములు తొలగిపోయెను. ఇహ పరలోకములో సంబరమాయెను, ఇహ పరలోకములో సంబరమాయెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. రాజులకే రారాజు పశువుల పాకలోన శిశువై జన్మించే వహవారే. దేవాది దేవుడు కన్య మేరీ గర్భమందు శిశువై జన్మించే వహవారే. రాజులకు రారాజు పశువుల పాకలోన శిశువై జన్మించే వహవారే. దేవాది దేవుడు కన్య మేరీ గర్భమందు శిశువై జన్మించే వహవారే. జనులారా ముదమారా రక్షకుని చూడరారండి, జనులారా ముదమారా రక్షకుని వేడరారండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్.